హాయ్ పిల్లలు, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము 10వ తరగతి 3వ పాఠం శతక మాధుర్యం అనే పాఠాన్ని గురించి తెలుసుకుందాం. వీటిని ఇవి పద్యాలు వివిధ శతక కవులు రాశారన్నమాట. చూద్దాం ఏమేమి ఉన్నాయి దీనిలో. చదవండి, ఆలోచించి చెప్పండి. ఒక పద్యం ఇచ్చాడు, పక్కి అప్పల నర్సయ్యది. ఇది ఆటవెలది పద్యం. జ్ఞానుల చరితము వీనుల నానుచు సత్పురుష గోష్ఠి ననఘంబనుచున్ బూను ధర్మపథంబును దానిరిగినయంత మరువదగదు కుమారా. అంటే జ్ఞానుల యొక్క చరిత్రను బాగా వింటూ సత్పురుషుల యొక్క గోష్ఠి అంటే వారి దగ్గరికి వెళ్ళి వారు ఎక్కడైతే మీటింగ్ పెట్టింటారో అక్కడ, అంటే గోష్ఠి అంటే మీటింగ్ అనమాట, మనం అక్కడ వారు చెప్పే మాటలు వింటూ మనము ధర్మపథములో మనం పయనించల్లా, మరవకూడదు అని అన్నాడు. మంచివారితో స్నేహం వలన ఫలితం ఏమిటి? చూడండి ప్రశ్న. మంచివారితో స్నేహం వలన పుణ్యం లభిస్తుంది. దేనిని మరవకూడదు? ధర్మ మార్గాన్ని మరవకూడదు. ఇలాంటి పద్యాలు మనకు వేటిని బోధిస్తాయి? ఇలాంటి పద్యాలు మనకు భక్తిని, నీతులను, లోకరీతిని, ఉత్తమ జీవిత పద్ధతులను బోధిస్తాయి. భక్తిని బోధిస్తాయి, నీతిని బోధిస్తాయి, లోకరీతిని బోధిస్తాయి, ఉత్తమ జీవిత పద్ధతులను కూడా మనకు బోధిస్తాయి ఇలాంటి పద్యాలు. ఆ తర్వాత ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమి? శతక మాధుర్యం యొక్క పాఠం యొక్క ఉద్దేశం, శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలు పెంపొందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం. జీవితంలో మనం ఎలా ఉండాలా, ఏ విధంగా జీవించాలా, ఉత్తమ గుణాలు ఏమి, ఇవన్నీ అన్నమాట మనం తెలుసుకునేకి వీలు ఉంటుంది ఈ పద్యాలు చదివితే. ఇవి చదివినప్పుడు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి, లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్దడానికి, నైతిక విలువలు పెంపొందింపచేయడానికి కూడా ఈ యొక్క పద్యాలు చాలా ఉపయోగపడతాయి. ఇంకా కవులు, రకరకాల కవులు ఇందులో ఉన్నారు. ఒక్కొక్క పద్యాన్ని ఒక కవి రాశాడు. మారద వెంకయ్య చూడండి, క్రీశకం 1550లో పుట్టాడు, 1600లో చనిపోయాడు. మధ్యకాలానికి చెందిన కవి. వీరు భాస్కర శతకం రచించారు. ఈ శతకం ఉదాహరణ పూర్వకమైన నీతి బోధలతో కొనసాగుతుంది. ఇది తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకం. దృష్టాంతం అంటే ప్రతిబింబ రూపం ఉంటుంది. ఇది మీకు దృష్టాంత అలంకారంలో దీని గురించి తెలుస్తుంది మీకు. ఆ తర్వాత ధూర్జటి 16వ శతాబ్దానికి చెందినవాడు. 16వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ధూర్జటి ఒకరు. శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహత్యం రచించారు. ఇంకా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దానికి చెందిన కవి. కడప జిల్లా వాసి. కాలజ్ఞానం, కాళికాంబ సప్తశతి, సిద్ధ గురుబోధ, వీర కాళికాంబ శతకం వంటి రచనలు చేశారు. వేమన క్రీస్తు శకం 1652లో పుట్టాడు, 1730లో చనిపోయాడు. ఈ మధ్యకాలానికి చెందిన కవి అని పరిశోధకుల అభిప్రాయం. ఈయన శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందారు. ఇది కదిరి దగ్గర ఉంది, కటారుపల్లి అనే ఊరు. విశ్వదాభిరామ వినురవీమ అనే మకుటంతో ఆటవెలది ఛందంలో పద్యాలను రచించారు. ఆ తర్వాత ఏనుగు లక్ష్మణ కవి. క్రీస్తు శకము 5వ పద్యము 6వ పద్యము 2 పద్యాలు ఉన్నాయినవి. 1720 1780 మధ్య కాలానికి చెందినవాడు అనమాట. కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామవాసి. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు. వీరు రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యం, రామవిలాసం వంటి రచనలు చేశారు. ఆ తర్వాత శ్రీమతి దార్ల సుందరీమణి 19వ శతాబ్ది కవయిత్రి. పల్నాడు జిల్లాలోని చర్లగుడిపాడులో జన్మించారు. 1833లో భావలింగ శతకం రచించారు. 8
త్రిపురనేని రామస్వామి చౌదరి. క్రీశకం 1887 1943 మధ్యకాలంలో ఈయన ఉన్నాడనమాట. ఈయన జీవనకాలం అది. కృష్ణా జిల్లా అంగలూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. కుప్పుస్వామి శతకం, సూత పురాణం, ఖూనీ, రాణా ప్రతాప్ వంటి రచనలు చేశారు. 9. షేక్ మహమ్మద్ హుసేన్ 20వ శతాబ్దానికి చెందిన కవి. ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు. హరిహరనాథ శతకం వంటి రచనలు కూడా చేశారు. 10. గాడేపల్లి సీతారామమూర్తి. క్రీశకం 1935 2018. బాపట్ల జిల్లా అద్దంకి నివాసి. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. వెంకటాధీశ్వర శతకం, అశ్వత్థామ, సుందరోత్పల రామాయణం వంటి రచనలు చేశారు. 11. తాళ్లపాక పెద తిరుమలాచార్యులు. క్రీశకం 1460 1548 మధ్యకాలానికి చెందిన కవి. పద కవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుని రెండవ కుమారుడు, అన్నమయ్య యొక్క రెండవ కుమారుడు అన్నమాట ఆయన. సుదర్శన రగడ, వెంకటేశ శతకము, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మ సంకీర్తనలు వంటి రచనలు చేశారు. ఇక శతకం, దీని ప్రక్రియ రాయము. ఇంతకుముందు కథానిక అన్నాము, లేఖ అన్నాము, ఆ విధంగా అన్నమాట. శతకం ప్రక్రియ ఏమిటి? 100 పద్యాల రచనను శతకం అంటారు. శతకాలలో 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుంది. మకుటం అంటే కిరీటం. ఇది శతక పద్యాలలో ప్రతి పద్యం చివర ఉంటుంది. ఇది పదంగా కానీ, అర్థపాదంగా కానీ, పాదంగా కానీ, పాదద్వయంగా కానీ ఉండవచ్చు. ఉదాహరణకి విశ్వదాభిరామ వినురవేమ అని వేమన పద్యాలో ఉంటుంది చూడండి. శ్రీకాళహస్తీశ్వర అని కూడా ఉంటుంది దూర్జటి పద్యాల్లో. శతక పద్యాలు ముక్తకాలు. ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఏ పద్యానికి అదే సపరేట్గా అనమాట ఉంటుందన్నమాట, స్వతంత్ర భావంతో ఉంటుంది. మొదటిది మారద వెంకయ్య రాసినటువంటి పద్యం చూడండి, చంపకమాల పద్యం ఇది. పలుచని నీచ మానవుడు పాటిదలంపక నిష్ఠురోక్తులంబలుకుచునుండుగాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడప్పలుకులబల్కబోవడు నిబద్ధిగా నెట్లన వెల్తికుండ దాదొలకుచునుండుగాని మరి దొల్కునే నిండు ఘటంబు భాస్కరా. ఇంకోసారి చూడండి. పలుచని నీచ మానవుడు పాటిదలంపక నిష్ఠురోక్తులంబలుకుచునుండుగాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడప్పలుకులబల్కబోవడు నిబద్ధిగా నెట్లన వెల్తి కుండదాదొలకుచునుండుగాని మరి దొల్కునే నిండు ఘటంబు భాస్కరా. పలుచని నీచ మానవుడు అంటే అల్పుడైనటువంటి నీచమైన మానవుడు, అల్పుడు వాడు. పాటి దలంపక, పాటి అంటే న్యాయం, న్యాయం గురించి ఆలోచించుకోకుండా నిష్ఠురోక్తులు పలుకుతూ ఉంటాడంట వాడు. అంటే ఏమే చెడ్డ చెడ్డ మాటలు ఈ విధంగా వాడు పలుకుతూ ఉంటాడు. అవి మతిభాసరుడైన, మతిభాసరుడు అంటే మంచి గుణాలతో ప్రపూర్ణుడు, మంచి గుణాలతో ఉండేవాడు. ఆ గుణప్రపూర్ణుడు అప్పలుకుల బల్కపోబోవడు, ఆ విధంగా వాడు పలకడు. మంచి గుణాలు గలవాడు మాత్రము ఇటువంటి చెడ్డ చెడ్డ మాటలు వాడు పలకడు. నీచవానుడు మాత్రమే పలుకుతాడు. నిబద్ధిగా నెట్లనా, నిబద్ధిగా అంటే నిజంగా, ఎట్లంటే వెల్తి కుండ. ఒక కుండలో నీళ్ళు ఉంటాయి, అది వెలితిగా ఉంటుంది, అర్థం ఉంటాయి నీళ్ళు, అది ఎత్తుకొని పోతుంటే తొలుగుతూ ఉంటుంది అనమాట. చూడు, వెల్తి కుండ దొలుకుచునుండు కానీ అది నీళ్లు కిందికి పడిపోతూ ఉంటాయి. మరి దొలుకునే నిండు ఘటంబు భాస్కర. నిండు ఘటం అట్లా కాదు, పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి ఘటము కుండ ఆ విధంగా ఉండదు. ఒక చుక్క కూడా కిందికి నీళ్లు పడవు. కాబట్టి గుణప్రపూర్ణుడు మంచివాడు, వాడు నిండు ఘటంతో అతన్ని పోల్చాడు. నీచమానవుణ్ణి వెల్తి కుండతో ఇక్కడ పోల్చాడు. ఆ తర్వాత ఇది స్టార్ మార్క్ ఉంది, కంఠస్థ పద్యం అన్నమాట, బాగా నేర్చుకోవాలా.
రెండో పద్యం కూడా అదే చూడండి, స్టార్ మార్క్ ఉంది, చుక్క గుర్తు, శార్దూల పద్యం ఇది. లేవో గానల గంధమూల ఫలముల్, లేవో గుహల్తోయముల్, లేవో ఏరుల బల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్ముపజాలింబొంది భూపాలురున్, సేవల్ సేయగబోదురేలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. ఇంకోసారి చూడండి. పలుచని నీచ మానవ్, లేవో గానల గంధమూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరుల బల్ల వాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్ముపజాలింబొంది భూపాలురున్, సేవల్ సేయగబోదురేలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. ఓ శ్రీకాళహస్తీశ్వర, శ్రీకాళహస్తి అనేటువంటి ఆ నగరం, ఆ గ్రామంలో ఉండేటటువంటి ఓ ఈశ్వరుడా అని చెప్తున్నాడు. లేవో కానాలంటే అడవుల్లో ఉండవా, లేవో అంటే ఉండవా కందమూల ఫలాలు, కందమూలాలు, పండ్లు అడవుల్లో ఉండవా తినడానికి? అవి అడవిలో పోతే అవన్నీ మనకు దొరుకుతాయి, ఉచితంగా దొరుకుతాయి అన్నమాట. అవి కందమూలాలు, ఫలాలు, రకరకాల పండ్లు అన్నమాట. లేవో గుహల్ తోయముల్, ఎక్కడ పోయినా కూడా అడవిలో గుహలు ఉంటాయి, ఆ గుహల్లో నీళ్లు పారుతూ ఉంటాయి, మనకు అవి కూడా ఉచితంగానే మంచి నీళ్లు లభిస్తాయి. చూడండి, లేవో ఏరులు అన్నాడు, పల్లవాస్తరణముల్, ఈ విధంగా సదాయాత్మలో లేవో నీవు విరక్తులన్ముపజాలింబొంది, ఏమంటున్నాడు, నీవు ప్రతి ఒక్కరి ఆత్మలో నీవు ఉంటావు, నువ్వు అటువంటి ధైర్యం కలవారందరిలోనూ నువ్వు ఉంటావు, నువ్వు మనసులోనే ఉన్నావు అనే ధైర్యం కలవారందరికీ నీవు రక్షించి మోక్షాన్ని ప్రసాదిస్తుంటావు. కానీ ఈ భూపాలులను చేరి, ఈ రాజులను చేరి ఎందుకు సేవ చేస్తారు ఈ జనులు? వాళ్ళు ఇచ్చే డబ్బుతో, వాళ్ళు ఇచ్చే ఆహారంతో వాళ్ళు తమ యొక్క జీవితాన్ని గడుపుతారు. ఎందుకు పోవాలా రాజుల దగ్గరికి పోయి వారికి ఎందుకు సేవ చేయాలా? ఇక్కడ భగవంతుడే మనకు అన్నీ ఉచితంగా ఇస్తున్నాడు, కందమూలాలు ఇస్తున్నాడు, ఫలాలు ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, రకరకాలైనటువంటి పదార్థాలన్నీ మనకు ఆయన ఇస్తున్నాడు. మనము ఎందుకు ఆ రాజు దగ్గరికి పోయి ఆ రాజుకు సేవ చేయాలి? కాబట్టి ఓ జనురారా, సేవ చేయొద్దండి రాజుకి, రాజు దగ్గరికి పోవద్దండి, ఒకరికి లోబడి ఉండొద్దండి అంటున్నాడు. మూడో పద్యం. సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందుచుంద్రు సహజ శక్తి గలుగు సంస్కారులిలలోన కాళికాంబా హంస కాళికాంబా. హంస అంటే పరమాత్మ స్వరూపిణి అయిన ఓ కాళికాదేవి, కాళికాంబ అంటే ఓ కాళికాదేవి, హంస అంటే పరమాత్మ స్వరూపిణి అయిన అని అర్థం. మకుటం అన్నమాట ఇది. సత్యము, శీలము, ధర్మము. చూడండి, సత్యము, శీలం అంటే స్వభావం, ధర్మం, ఇవన్నీ సంస్థాపనార్థమై ఇవి స్థాపించేకి, తిరిగి స్థాపించడానికి ప్రతి యుగములోనూ యుగ యుగాల పుట్టు వందుచుండ్రు. ప్రతి ఒక్క యుగంలోనూ ఈ సంస్కారవంతులు ఎట్లా పుడుతుంటారంటే వివేకం, విచక్షణ, సహజ శక్తులు. చూడండి, వివేకం, విచక్షణ, ఇవన్నీ సహజ శక్తులు అన్నమాట. ఇవి కలిగి ఈ సంస్కారులు అనే వాళ్ళు, గొప్పవాళ్ళు ఈ భూమిపై పుడుతూనే ఉంటారు. ఇవి స్థాపించడానికి సత్యాన్ని, శీలాన్ని, ధర్మాన్ని సంస్థాపించడానికి ఈ భూమి మీద వీళ్ళు పుడుతూ ఉంటారు. వివేకులు, గొప్పవాళ్ళు, బుద్ధుడు లాంటివాడు, గాంధీ లాంటివాడు, ఇలా ఈ విధంగా పుడుతూ ఉంటారు గొప్పవాళ్ళు అని. నాలుగోది,
భూమిలోన బుట్టు భూసారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్లా, శ్రమములోన బుట్టు సర్వంబు తానేను, విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమన పద్యం. భూమిలోన పుట్టు, ఇక్కడ విశ్వదాభిరామ, విశ్వదా ప్లస్ అభిరామ, విశ్వ సృష్టి చేసిన అభిరామ అని అర్థం. విశ్వ సృష్టి చేసిన అభిరామ. భూమిలోన పుట్టు భూసారమెల్లను, భూమిలో ఉండే శక్తి అంతా భూమి నుండే పుడుతుందన్నమాట. భూమిలో ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి పుడుతుంది? భూమి నుండే పుడుతుంది. భూమిలో ఉండే సారం అంతా భూమిలో నుండే పుడుతుంది. తనువులోన పుట్టు తత్వమెల్లా, అలాగే తత్వం అంటే జ్ఞానం. జ్ఞానం మన శరీరం నుండే ఉద్భవిస్తుంది, అంటే ఆత్మ నుండి. మనలో ఉండే జ్ఞానము మన శరీరం అంటే మన శరీరంలోనే ఆత్మ ఉంది. తనువు అంటే శరీరం, ఆ శరీరంలోనే ఆత్మ ఉంది. ఆ ఆత్మలో నుండే అంటే ఆ తనువులో నుండే తత్వం అనేది, జ్ఞానం అనేది మనకు పుడుతుంది. శ్రమములోన పుట్టు సర్వంబు తానేను. శ్రమ అంటే కష్టపడే తత్వం అన్నమాట. ఈ కష్టపడితేనే అన్నీ సాధ్యం అవుతాయి. సర్వం కూడా, మొత్తం ప్రపంచం నుండే సమస్త చరాచర జీవకోటి జనిస్తుందన్నమాట. శ్రమతోనే మనం అన్నీ సాధ్యం చేయగలము. కాబట్టి శ్రమ అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి జీవికి శ్రమ అనేది చాలా గొప్పది అని అన్నాడు. 5వ పద్యం. నీతి ప్రౌఢ విహారులైన నిపుణల్ నిందింపని మెచ్చని, ఖ్యాతించెందిన సంపదల్ నిలువని, గాఢంబుగా సాగని, ఘాతంబప్పుడ పొందని, నియతమైగాని, యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు దప్పరు గదా, నిత్యంబు ధీరోత్తముల్. ఏనుగు లక్ష్మణ్ పద్యం ఇది. శారదుల పద్యము. స్టార్ మార్క్ ఉంది, చుక్క గుర్తు. ఇంకోసారి చూడండి. నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని, ఖ్యాతించెందిన సంపదల్ నిలువని, గాఢంబుగా సాగని, ఘాతంబప్పుడ పొందని, నియతమై గాని, యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు తప్పరు గదా, నిత్యంబు ధీరోత్తముల్. నీతి ప్రౌఢ విహారులు ప్లస్ అయిన. నీతి ప్రౌఢ విహారులు అంటే గొప్ప నీతిమంతులైన వాళ్ళు, గొప్ప నీతిమంతులైన వాళ్ళు, వాళ్ళు నిపుణులు, వాళ్ళు నేర్పరులు. వాళ్ళను నిందింపని మెచ్చని, వాళ్ళని నిందించినా కూడా మెచ్చినా కూడా, ఖ్యాతించెందిన సంపదలు నిలువని, గాఢంబుగా సాగని. చూడండి, ఈ విధంగా వాళ్ళు వాళ్ళ దగ్గర ఖ్యాతి వచ్చినా, సంపదలు నిలిచినా నిలవకపోయినా, డబ్బులు పోయినా అని అర్థం. నీతివేత్తలకి వాళ్ళను ఎవరైనా కానీ నిందించినా అంటే పొగిడినా, మెచ్చినా, నిందించినా అంటే పొగిడినా కాదు, నిందించినా అంటే తిట్టినా, మెచ్చని అంటే మెచ్చినా, వాళ్ళను నిందించినా కూడా అంటే తిట్టినా కూడా, మెచ్చని అంటే మెచ్చినా కూడా, పొగిడినా కూడా అని అర్థం. ఈ విధంగా ఖ్యాతించెందిన సంపదలు నిలువని, వాళ్లకు ఖ్యాతి వచ్చినా, గొప్ప పేరు వచ్చినా, సంపదలు ఉండినా లేకపోయినా, గాఢంబుగా సాగని, ఘాతంబప్పుడ పొందని. ఈ విధంగా వాళ్ళకు ఘాతము అంటే అప్పుడే మరణము కలిగినా కూడా, ప్రళయకాలంలో కలిగినా కూడా, అంటే మరణం ఇప్పుడు కలిగినా కూడా, లేదా ఆ తర్వాత ప్రళయకాలంలో కలిగినా కూడా, నియమితమైతే తప్పకుండా. యుగాంతంబునంటే ప్రళయకాలంలో, ఈ యుగం అంతమైనప్పుడు. ఇప్పుడు మరణం కలిగినా లేదా ఎప్పుడో కలిగినా కానీ, నీతి శ్లాఘ్య పదంబు తప్పరు కదా, న్యాయ మార్గాన్ని తప్పరు కదా. వాళ్ళు న్యాయ మార్గాన్ని ఎప్పటికీ తప్పరు. నిత్యంబు ధీరోత్తముల్. ఈ ధీరులు అనేవాళ్ళు నిత్యము ఎల్లప్పుడూ నీతి ప్రౌఢ విహారులు, గొప్పవాళ్ళు, నీతి మీద నిలిచేవాళ్ళు. చూడండి, ఈ విధంగా అన్నాడు అనమాట. 6వ పద్యం. ఇది కూడా చుక్క గుర్తు ఉంది. తెలివి యొకింత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వముందెలిసి తినంచు,
గర్వితమతిన్ విహరించి దొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలిగితిన్ గతమయ్య నితాంత గర్వముల్. ఇంకోసారి చూడండి. తెలివి యొకింత లేని ఎడ దృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలిగితిన్ గతమయ్య నితాంత గర్వముల్. తొల్లి అంటే మొదట్లో అని అర్థం. తెలివి యొకింత లేని ఎడ తృప్తుడినై. ఇంతకుముందు నాకు తెలివి కొద్దిగా కూడా లేదు. ఇంతకుముందు నాకు తెలివి ఒకంత లేదు, కొద్దిగా కూడా లేదు. అప్పుడు నేను చాలా తృప్తిగా అన్నీ తెలిసిన వాడి వలె కరిభంగి ఏనుగు ఏమనుకుంటుందంట, అన్నీ నాకే తెలుసు అనుకుంటుందంట. కాబట్టి సర్వము నాకే తెలిసితి అని గర్వించినాడంట. ఆ విధంగా విహరించినాడంట. గర్వమతిన్ విహరించితి అంటే గర్వంగా తిరిగా నేను. తెలివి కొంచెం ఉన్నప్పుడు, నాకు జ్ఞానం కొంచెం ఉన్నప్పుడు నాకు అన్నీ తెలుసు అని ఒక ఏనుగు మాదిరి నేను అన్ని చోట్ల తిరిగాను. తొల్లి అంటే మొదట అని అర్థం, మొదట్లో. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడేం తెలిసింది? ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక. ఉజ్వలమతులు అంటే ప్రకాశించే జ్ఞానం కలవారు. అటువంటి గొప్ప పండితుల యొక్క సన్నిధిలో పోయినా నేను, వాళ్ళ యొక్క బోధనలు విన్నా నేను. ఇంచుక అంటే ఏమి? నేను వాళ్ళ యొక్క బోధనలను కొంచెము బాగా గమనించినాను, విన్నాను. నేను విని తెలియని వాడని మెలిగితిన్. అయ్యో నాకేం తెలియదే అనుకున్నాడంట. వాళ్ళ బోధనలు విని పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకున్నాడంట. తెలుసుకొని అరే నాకు తెలిసింది ఏమీ లేదే, అసలు నాకేమీ తెలియదే, ఇన్ని విషయాలు ఉన్నాయా అనుకున్నాడంట. ఆ విధంగా అతడు గర్వం వదిలి వినయంతో చూడు, నితాంత గర్వమున్ గతమయ్యే, అదంతా గతమది, నేను నా గర్వాన్ని వదిలేసినా నేను అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏమీ తెలియనప్పుడు నాకంతా తెలుసు అని ఒక ఏనుగు మాదిరి, ఏనుగు అట్లా అనుకుంటుందంట నాకు అన్నీ తెలుసు అని తిరిగినాడంట ప్రపంచమంతా. కానీ ఇప్పుడు ఏమైంది? కొంతమంది గొప్ప ప్రకాశించే జ్ఞానం గల పండితుల దగ్గరకు పోయి వాళ్ళ బోధనలు విన్నాడు. విని అరే నాకేం తెలియదే, ఇంత గొప్ప జ్ఞానము నేను వాళ్ళు చెప్తున్నా కూడా, వాళ్ళు చెప్పే మాటలు నాకు జ్ఞానాన్ని కలిగిస్తున్నా కూడా నాకేం తెలియదే అనుకున్నాడంట. నాకు తెలిసింది చాలా తక్కువే అనుకున్నాడంట. చూడండి, ఈ విధంగా వాని గర్వం అంతా పటాపంచలైపోయిందనమాట. 7వ పద్యం. భావమెట్టులుండే బలు కట్టిదయ్యుండు పలుకులెట్టివైన బనులునట్లు పనులననుసరించి ఫలములు చేకూరు పాపభయ విభంగా భావలింగ. విభంగ అంటే అడ్డుకునేవాడు, పాప భయం అనేదాన్ని అడ్డుకునేవాడు అని అర్థము. పాపభయ విభంగ అంటే పాప భయం అనేదాన్ని అడ్డుకునేవాడు. భావలింగ అంటే భావలింగ స్వామి, లింగ రూపంలో ఉండే ఈశ్వరుడా అని. భావమెట్టులుండే బలు కట్టిదయ్యుండు. చూడండి, ఇక్కడ భావం అంటే పలుకులు. మన భావం ఎలా ఉండాలంటే పలు కట్టిదై ఉండు. మాట, మన పలుకు చాలా గొప్పగా ఉండాలా, చాలా గొప్పగా ఉండాలంట. పలుకులెట్టివైనా పనులున్నట్లు, మన పలుకులు ఎట్లుండాలో మన పనులు కూడా ఎట్లా ఉండాలంట. అంటే మన భావం ఎట్లుంటే, మన మనసులో ఉండే భావం ఎట్లుంటే మన పలుకులు కూడా పలు కట్టిదై ఉండు, పలుకు అట్టిదై ఉండు అని అర్థము. మన మనసులో ఉండే భావం ఎట్లుందో మనం మాట్లాడే మాట కూడా, మన పలుకు కూడా అట్లే ఉండాలంట. మన పలుకులు ఎట్లుంటాయో మన పనులు కూడా అట్లే ఉండాలంట. చూడు, పలుకులెట్టివైన పనులునట్లు. మన పలుకు ఎట్లుంటుందో మన మాటలు, పనులు కూడా అట్లే ఉండాలా. మన మాటలు ఎట్లుంటాయో మనం చేసే పనులు కూడా అట్లే ఉండాలా. పనులను అనుసరించి ఫలములు చేకూరు. మనం చేసే పనుల వల్లనే, మన కార్యాలను అనుసరించి మనం చేసే పనులే, దానివల్లనే మనకు ఫలాలు చేకూరుతాయి, ప్రయోజనం చేకూరుతాయి. మంచి పనులు చేస్తే మనకు మంచే చేకూరుతుంది, చెడ్డ పని చేస్తే దాని చెడ్డే జరుగుతుంది అని. పనులను అనుసరించి ఫలములు చేకూరు.
పాప భయ విభంగ భావలింగ. చూడు, మన లోపల మన మనసులో భావాలు ఎట్లుంటే మన పలుకులు ఎట్లుండాలంట, మన పలుకులు ఎట్లుంటే మన పనులు ఎట్లుండాలంట. పనులు అనుసరించే ఫలాలు చేకూరుతాయంట. మనం చేసే మంచి పనుల వల్లే మన యొక్క మంచి ఫలితం మనకు లభిస్తుంది అన్నాడు. మాతృభాష ఎందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే, తగని మమతయుండు మృగపక్షి జాతికి గూడా తెలియలేవే కుప్పు స్వామి. చూడు, మాతృభాష ఎందు మాతృదేశమునందు, మన మాతృభాష అంటే మనకు చాలా ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి. మన ఆంధ్ర వాళ్ళము కాబట్టి మనకు తెలుగు అంటే ఇష్టం ఉండాలి. మాతృదేశం అన్నా కూడా మనకి ఇష్టం ఉండాలి. మన దేశము భారతదేశం కాబట్టి మనకు చాలా ప్రేమ ఉండాలి. ఈ రెండింటి మీద మమత లేనివాడు, ప్రేమ లేనివాడు వాడు మనుషుడేనా? వాడు మనిషి కాడు. వాడు తన మాతృభాష మీద, తన మాతృదేశం మీద ప్రేమ లేనివాడు వాడు మనుషుడు కాడు, మనిషి కాడు. వాడు తగని మమతయుండు మృగపక్షి జాతికి, తగని ఎనలేని మమత, ప్రేమ ఉంటుందంట. మృగాలకు, పక్షులకు వాళ్ళ జాతి అంటే చాలా ఇష్టం. వాళ్ళకి జంతువులు ఉన్నాయి, ఆ జంతువులు అంటే చాలా ఇష్టం. పక్షులు ఉన్నాయి, ఆ పక్షులకి ఆ జాతి అంటే చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఈ విధంగా జంతువులు, పక్షులు కూడా తమ జాతిపై అభిమానం కలిగి ఉంటాయి. అలా మనం ఎందుకు మన మాతృభాష మీద, మన మాతృదేశం మీద మనము మమకారం పెంచుకోకూడదు అంటున్నాడు. ఇది కాదదియను నది కాదిదియను నిదియ దైవదలి ఎదియో పదరున్ వదలని ముదముల బొదలగా నదవదపడి చెదరి ఎడద హరిహరనాథ. చూడండి, ఇందులో దా 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 అనే పదం ఎక్కువగా వచ్చిందనమాట. వృత్తానుప్రాస అలంకారం ఉంది దీంట్లో. ఒకే హల్లు పలుమార్లు పునరావృతమైన, చూడు, దా 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 దా, ఒకే హల్లు పలుమార్లు పునరావృతమైనతో దానిని మనము వృత్తానుప్రాస అలంకారం అంటారు. దీంట్లో ఉంది అది. ఒకసారి ఇట్లా పద్యం ఇచ్చి ఇందులో ఏ అలంకారం ఉంది అని కూడా అనొచ్చు అనమాట. ఇది కాదది అను. మనిషి ఏమనుకుంటాడంటే మామూలుగా ఏకాగ్రత అనేది కుదరదు అనమాట. మనకి ఏకాగ్రత, ఒక విషయం మీద మనకు ఏకాగ్రత అనేది ఉండదు. ఇది కాదు, అది కావాలి, ఇది ఒకటి తీసుకుంటే ఇది వద్దబ్బా ఇంకోటి కావాలి, అది కాదు ఇది అని, మళ్ళీ ఇది కాదబ్బా ఇంకోటి కావాలా, ఇది ఎదయ్యో వదిలి అబ్బా అది కూడా ఇది కూడా వద్దు ఇంకో వేరేది, ఏదియో పదరున్. రకరకాల పండ్లు ఉంటాయనుకోండి, మనం పోతాం తీసుకుండేకి, రకరకాలు ఉంటాయన్నమాట. ఒక 15 రకాల పండ్లు ఉంటాయి. ఇది కావాలా, అది కావాలా, మళ్ళీ ఇది కావాలా, అది కావాలా, ఈ రెండు వద్దు అవి కావాలా అన్నట్లు అనమాట. వానికి ఆ రకమైనటువంటి మనస్తత్వం కల వానికి ఏకాగ్రత అనేది ఉండదు. చూడు, ఇది కాదు అది కావాలా, అది కాదు ఇది కావాలా, ఇది వద్దు అది వద్దు ఇంకా ఏదో కావాలా, వదలని ముదముల బొదలగా. ఈ విధంగా వాడు ఎన్నో అనుమానాలతో వాడు నదవదపడి, కలవరపడి, చెదరి, ఎడద అంటే హృదయం, వాని హృదయం చెదురుతుంది. హరిహరనాథ, ఓ హరిహరనాథ, వాడు కొన్ని విడవని ఆనందాలతో వదలని ముదములన్, వాడు ఇదొద్దు అది ఇది కావాలా, అది వద్దు ఇది కావాలా, ఈ రెండు వద్దు ఇంకోటి వేరేది కావాలా అని వాడు నిర్ణయించలేకపోతాడు. ఎన్నో అనుమానాలతో ఏది నిర్ణయించుకోలేక వాని మనసు కలతపడుతుందన్నమాట. కాబట్టి నాకు ఉన్న దానితోనే నేను తృప్తిపడే వివేకం కలిగించు. వదలని ముదములన్, విడువని ఆనందాలతో, వదలని ముదముల పొదలగా. ఆ విధంగా నేను విడువని ఆనందాలతో నాకు ఉన్న దానితో తృప్తిపడేటటువంటి ఒక వివేకాన్ని, నాకు జ్ఞానాన్ని నాకు కలిగించు. ఈ విధంగా నేను ఏకాగ్రత నాకు కుదరడం లేదు కాబట్టి ఏకాగ్రతతో ఉండేటటువంటి ఉన్నదానితోనే తృప్తి చెందేటటువంటి వివేకాన్ని కలిగించు అని షేక్ మహమ్మద్ హుసేన్ అని ఆయన రాశాడు దీన్ని. ఆ తర్వాత స్టార్ మార్క్ పద్యం చూడండి, చుక్క గుర్తుది. ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే భరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వంతుండు తోడై నిరంతరమిత్రత్వమొసంగుటన్ గద సముద్రం పిచ్చనవ్వారిగా పరమస్వాదు జలంబునన్.
భుజగతల్ప వెంకటాద్రీశ్వర. ఇంకోసారి చూడండి. ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే బరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వంతుండు తోడై నిరంతర మిత్రత్వ మొసంగుటంగద సముద్రం బిచ్చు నవ్వారిగా పరమస్వాదు జలంబులన్ భుజగతల్ప వెంకటాద్రీశ్వర. భుజగతల్ప అంటే సర్పము పాన్పుగా కలవాడ. భుజంగం అంటే ఆదిశేషువు అనమాట. ఆదిశేషువు పాన్పుగా కలవాడా. ఆయన విష్ణువు, ఆయన పాలసముద్రంలో ఆదిశేషువు పాన్పు మీద పనుకొని ఉంటాడు. అందుకే తల్పం అంటే పరుపు అనమాట. ఆ తల్పము మీద పండుకునే ఉన్నటువంటి ఓ విష్ణువా అని అర్థం. భుజగతల్ప. ఇక్కడ విష్ణువు అనే ఒకటి, వెంకటాధీశ్వరుడు వెంకటేశ్వర స్వామి అన్న ఒకటి, ఆయన అవతారమే కదా. ధరలోనెంతటి దుర్జనుండైనా, ఈ భూమిలో ఎంతటి దుర్మార్గుడైనా కూడా చూడు. ధరలోనెంతటి దుర్జనుండైనా, ఈ భూమిలో ఎంతటి దుర్మార్గుడైనా కూడా, దుర్జనుడు అంటే దుర్మార్గుడు. సత్సంగ ప్రభావంబుచే, సత్సంగ ప్రభావము మంచివారి స్నేహము, మంచివారి స్నేహము. పరసేవా పరతంత్ర చిత్తుడగు అంటే వాడు ఒక రకంగా చెప్తే మనము వాడు గొప్పవాడైపోతాడు. ఇతరులకు సేవ చేయాలనేటటువంటి గుణం వానిలో వచ్చేస్తుంది. ఎంతటి దుర్మార్గుడైనా కూడా వాడు మంచివారితో కలిసి ఉంటే వేరే వాళ్లకు సేవ చేయాలా, ఇతరులకు వాడు సేవ చేయాలా అనేటటువంటి మనసు గలవాడే. చిత్తుడు అంటే మనసు గలవాడే అయిపోతాడు వాడు. ఎలా అంటే భాస్వంతుండు. ఎవరప్ప భాస్వంతుండు అంటే సూర్యుడు. ఉదాహరణ ఇస్తున్నాడు అనమాట. సూర్యుడు తోడై నిరంతర మిత్రత్వమసంగుటం కదా. సూర్యునితో ఎల్లప్పుడూ స్నేహం చేయడం వలనే కదా సముద్రంబు ఇచ్చును ఆ వారి అంటే నీళ్ళు, మంచి నీళ్ళు. సముద్రము ఎప్పుడు మంచినీళ్ళు ఇస్తూనే ఉంటుంది. ఎట్లా ఇస్తుందంటే సూర్యునితో స్నేహం చేయడం వలన. ఇది మనకు సైన్స్ ప్రకారంగా చూస్తే సముద్రంలో ఉండే నీళ్ళన్నీ బాష్పీభవనం చెంది సూర్యునిలోకి వెళ్ళిపోతాయి. అక్కడ అవి చల్లబడి అవి మేఘాలుగా మారి మళ్ళీ మనకు వర్షాన్ని ఇస్తాయి అలా అన్నమాట. కాబట్టి సూర్యుని యొక్క స్నేహం చేయడం వలనే కదా సముద్రుడు మనకు మంచి నీళ్లు ఇస్తున్నాడు. పరమస్వాదు జలంబునన్ అంటే మంచినీళ్ళు, గొప్పమైన మంచి నీళ్ళు ఇస్తున్నాడు కదా. కాబట్టి ఎంత దుర్మార్గుడైనా కూడా మంచి వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో ఉంటే, వాళ్ళ స్నేహం చేస్తే వాడు కూడా వేరే వాళ్ళకు సేవ చేసేవాడైపోతాడు. ఎలా అంటే సూర్యుడు ఎప్పుడు పైన ఉండడం వలన, ఈ సముద్రుడు సూర్యునితో స్నేహం చేయడం వలన ఎప్పుడు ఆయన ఆ సముద్రుడు మంచినీళ్ళు ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ చివరి పద్యం, సీస పద్యం ఇది. శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు, శాంతమాత్మ వివేక సాధనంబు, మానంబు తనకును మహనీయ సంపద, సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు, సవినయ వచనంబు సర్వవశ్యకరంబు, వెలయునాచారంబు పెనుబలంబు, దానంబు సేయుట తనకది దాచుట, సజ్జన సంగతి సౌఖ్యమొసగు, గాన బుదులీ గుణంబులు మానకెప్పుడు తగిలి మిమ్ము భజింతురు, తలచి తలచి కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ, విమల రవికోటి సంకాశ వెంకటేశ. కలిత అంటే లెక్కింపబడిన, లక్ష్మీశ ఓ లక్ష్మీశ లక్ష్మిని కలిగినవాడా, లెక్కింపబడిన లక్ష్మిని కలిగినవాడా, సర్వజగన్నివేశ లోకమంతా వ్యాపించినవాడా, సర్వము వ్యాపించినవాడా, విమల రవికోటి సంకాశ. విమల అంటే స్వచ్ఛమైన, రవికోటి అంటే సూర్యుల యొక్క సమూహంతో, కోటి సూర్యుల సమూహంతో అని, స్వచ్ఛమైన కోటి సూర్యుల సమూహముతో నువ్వు ప్రకాశించేవాడా అని అర్థం ఓ వెంకటేశ్వర అని. శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు. చూడండి,
శౌర్యం అంటే ఇక్కడ పరాక్రమం. మనకు పరాక్రమం అనేది ఉంటే మన జన్మ సాఫల్యం అవుతుంది. శౌర్యము. శాంతము ఆత్మవివేక సాధనంబు. శాంతంగా ఉంటే మనము మన ఆత్మ వివేకం అనేది మనకు ఉంటుంది. తనలో తాను మంచి చెడులను విచారించుకోవచ్చు. తనలో తను మంచి ఏది చెడు ఏది అని వాడు విచారించుకోవచ్చు అన్నమాట శాంతంగా ఉంటే. శౌర్యం అంటే పరాక్రమము అంటే శక్తి. ఇది కలిగి ఉంటే అది మనకు ప్రయోజనం చేకూరుతుంది. మనము శౌర్యంగా ఉంటే, పరాక్రమంగా ఉంటే, శాంతంగా ఉంటే కనుక అది మనకు ఆత్మ వివేక సాధనంబు. అంటే తనలో తను మంచి చెడులను వాడు విచారించుకోవచ్చు. మానంబు తనకును మహనీయ సంపద. ఇంకా మానం అనేది అది చాలా మహనీయమైనది, గొప్పది. ఆత్మాభిమానం కలిగి ఉండడం మానం అంటే మనకు ఆత్మాభిమానం కలిగి ఉండడం మహనీయమైన సంపద. అది గొప్పదైన సంపద. సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు. ఇంకో సిగ్గుపడుతూ మనము జీవిస్తే ఆ బ్రతికే జీవనము సంజీవనము. అది చాలా గొప్ప బ్రతుకు. అది సిగ్గుతో అంటే మనకు ఏదైనా ఒక మాట ఎవరైనా చెప్పినా కూడా మనము సిగ్గుతో ఉండాలన్నమాట. ఏంద్రా ఇది అని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా మనము ఉండాలా అంటే తల వంచుకొని ఉండాలా అని అర్థం. అది మనకు సంజీవనము. అది గొప్ప బ్రతుకు. అది సవినయ వచనంబు సర్వవశ్యకరంబు. మంచి మాటలు. వినయ వచనంబులు, వినయంగా మాట్లాడే మాటలు. సర్వవశ్యకరంబు, అందరినీ వశం చేసుకునే సాధనము. చూడండి, ఎవరైతే బాగా మాట్లాడుతుంటాడో వాడు అందరినీ ఆకట్టుకుంటాడనమాట. అందరినీ వశం చేసుకుంటాడు వాడు. వశం అంటే వశం, వాడిని కంట్రోల్లో పెట్టుకుంటాడు అని. అంటే వాడంటే అందరూ ఇష్టపడతారు అని మంచి మాటలు మాట్లాడేవాడు. వెలయున ఆచారంబు పెనుబలంబు. ప్రకాశించేటటువంటి ఆచారము. వెలయు అంటే ప్రకాశించే ఆచారము. పెను చాలా గొప్ప బలం మనకు. మనం ఆచారాన్ని ఎప్పటికీ విడవకూడదు. మన ఆచారాన్ని విడవకుండా ఉంటే అదే మన గొప్ప బలము. దానంబు సేయుట తనకది దాచుట. ఇంకా వాడు దానం చేస్తే అది డబ్బులు దాచుకున్నట్లే. వాడు ఎంత దానం చేస్తే మనకు భగవంతుడు అంత ఇస్తాడనమాట. కాబట్టి దానంబు సేయుట తనకది దాచుట. సజ్జన సంగతి సౌఖ్యమొసగు. ఈ విధంగా సజ్జన సంగతికి వాడు సౌఖ్యాన్ని కలిగిస్తాడు. ఆ విధంగా ఉండేవాడు. కాబట్టి బుధులు అంటే గొప్పవాళ్ళు, ఉత్తములు. గుణంబులు, బుధులకు ఈ గుణంబులు మానకెప్పుడు తగిలి మిమ్ము భజింతురు తలచి. ఓ వెంకటేశ్వర, ఈ గుణాలు వాళ్ళకి కలిగించు మానవులకి. కాబట్టి ఉత్తమ గుణాలు నువ్వు వాళ్ళకి కలిగించావనుకో, మిమ్ము ఎప్పుడు వాళ్ళు భజిస్తూనే ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని కీర్తిస్తూనే ఉంటారు అని ఆయన చెప్పాడు. తల్లపాక పెద్ద తిరుమలాచార్యులు. ఇంతటితో పాఠం అయిపోయింది. భాషాంశాలు ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాం.